ఈ ఎలక్ట్రిక్ స్టవ్ల మీద మన ఇండియన్ పాత్రలన్నీ పనిచేస్తాయి అనుకుంటే, కానీ క్లీనింగ్ మాత్రం చాలా కష్టం అండి ఏదైనా చిందితే. బట్ ఈ ట్రిక్స్ యూస్ చేయండి, మీకు నీట్గా అయిపోతుంది స్టవ్. ఫస్ట్ అయితే ఎలాంటి ఒక క్రీమ్ తీసుకొని, తర్వాత ఈ స్క్రబ్బర్ తీసుకొని మంచిగా ఆ క్రీమ్ని స్ప్రెడ్ చేయొచ్చు. సో ఈ స్క్రబ్బర్తోనే మీరు యాక్చువల్లీ మంచిగా ఫోర్స్ పెట్టారంటే క్లీన్ కూడా చేయొచ్చు. బట్ నేనైతే ఇక్కడ ఒక బ్లేడ్ని యూస్ చేస్తున్నాను, బికాజ్ నాకు ఎక్కువ పాలు చిందిపోయి గారు కట్టేసింది అనమాట. సో ఆ మాడుని తీయడానికి నేను ఈ బ్లేడ్ యూస్ చేస్తున్నాను. ఈ బ్లేడ్ ని యూస్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్ గా స్లోగా చెయ్యాలి, లేకపోతే ఘాట్లు పడిపోతాయి. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి స్క్రబ్బర్ తో తుడిచేసుకొని ఇంకా టిష్యూ పేపర్ తో క్లీన్ చేసేసుకున్నామంటే చాలా నీట్ గా వచ్చేస్తుంది. ఫైనలీ నేనైతే వెటెక్స్ తో ఇంకొకసారి వాటర్ తో మళ్ళీ క్లీన్ చేస్తాను, ఎందుకంటే నాకు ఆ క్రీమ్ పార్టికల్స్ ఏవి స్టవ్ పైన ఉండకుండా ఉండడానికి. చూసారా స్టవ్ ఎంత మిలమిలా మెరిసిపోతుందో. మీకు ఇంకా వేరే ఏదైనా ఈజీ ట్రిక్స్ తెలిస్తే కామెంట్ చేసేయండి, లైక్ చేయడం మర్చిపోకండి.